హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే మా ఇల్లు అండి. మేము కొనుక్కున్నామండి స్థలము. ఇదిగోండి ఇక్కడ ఇలా తుప్పు వచ్చేసేసి అలా రాడ్ ఇరిగిపోయిందండి. ఒకసారి రాడ్ ఇరిగిపోయింది. రాడ్ ఇరిగిపోవడం వల్ల రేకులు కింద పడిపోయినాయండి. కింద పడితే అప్పుడు కూడా ఇదంతా కూడా గోళ్ళు ఇవన్నీ కూడా నేను చేపించానండి. ఈ తలుపులు పెట్టించానండి. చాలా కష్టపడ్డానండి ఈ ఇంటి కోసం అయితే నేను. కానీ మనకి ఇంట్లో జరుగుబాటు లేక పరిస్థితుల ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడటం వల్ల ఈ ఇంటి నుంచి మళ్ళీ విజయవాడకు రావడం అయిందండి. ఇవ్వండి కరెంటు మీటర్ కూడా పెట్టించానండి. ఇదిగోండి ఇదంతా కూడా తుప్పు పట్టేసిందండి. ఇలా తుప్పు పట్టేయడం వల్ల సైడ్లు తుప్పు పట్టేయడం వల్ల రేకులు ఇలా వంగిపోయిన రేకులు ఇలా ఉంటే నేను చాలా ఇబ్బంది పడ్డానండి. మనుషులు పిలిపించి చాలా కష్టపడ్డాను. చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఇల్లంతా కూడా. అసలు ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయిందో చూడండి. చాలా సంవత్సరాలు ఉండాలండి ఇంట్లోనే. చాలా ఇబ్బందులు పడుతూ తిండికి జరగని పరిస్థితిలో కూడా చూడండి తలుపులు ఎలా అయిపోయినాయో మీరు చూడండి. నేను కష్టపడి కట్టించిన ఇల్లు అండి. చాలా కష్టపడ్డానండి. ఒకప్పుడు ఈ గోడలు పడిపోయినాయండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు కూడా మళ్ళీ పడిపోతాయండి. ఎన్ని అయిపోయినాయండి. మళ్ళీ ఈలోగా మళ్ళీ కట్టించాలంటే ఈసారి కట్టించుకుంటే అందరి దయ వల్ల డబ్బులు కొంచెం ముగ్గుల వల్ల సంపాదించుకుని కట్టించుకుంటే కొంచెం మంచిగానే కట్టించుకోవాలనుకుంటున్నానండి. పెద్దాక రేకులు తీయటం చేయటం చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను కట్టించుకోలేకపోతున్నానండి. చూడండి కరెంటు బోర్డులు చాలా కష్టపడ్డానండి ఇంటి కోసం. ఎంత కష్టం అంటే చెప్పలేనంత కష్టం. ఈరోజు పెళ్ళి అని చెప్పేసి వచ్చానండి. ఇదిగోండి పెళ్లి మండపం. ఇంకా మా ఇంటి ఎదురుగా మండపం కట్టారండి. చూడండి ఇదంతా మా ఉండే వాతావరణం అండి. ఓకేనా ఫ్రెండ్స్.